2026వ సంవత్సరం ఏప్రిల్ నెల పరాభవనామ సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, పునర్వసు చివరి పాదం 1, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. కర్కటస్య నిశాకర, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి పూర్వజన్మ సుకృతం కలిగి పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి. ఇప్పుడు ఈ కర్కాటక రాశికి సరిగా చెప్పాలంటే 2 గ్రహాలే, బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందులో చదువు బాగాలేదు, ఒక వ్యాపారం మాత్రం కాస్త బాగుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహాలు శుభకార్యాలు బాగుంటాయి. అది తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి కర్కాటక రాశిని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మార్చి 30 వరకు కూడా అష్టమ శని కర్కాటక రాశికి. ఈ అష్టమ శని వల్ల 2025 మార్చి 30 దాకా చాలా గడ్డు సమస్య, చాలా బాధలతో ఉన్నారు. కానీ ఈ కర్కాటక రాశికి మా అష్టమంలో రాహు అయినాడు, ద్వితీయంలో కేతు అయినాడు. ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు మొత్తం పడ్డాయి. దీనివల్ల చాలా కష్ట నష్టాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి అంటే, రాహుకేతుల మధ్య గ్రహాల మధ్యలో ఈ కర్కాటక రాశి పడ్డదంటే ఏం చెప్పాలంటే, ఒక్కట అరకత్తెట. కత్తెరకి ఒక్క చాలా గట్టిది. ఎంత గట్టి ఒక్కైనా సరే ఆ కత్తెర మధ్యలో పడ్డది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మరి అడగత్తెరలో పడ్డ పోక చెక్క అంటారు పూర్వపు శాస్త్రం. అట్లాంటి పరిస్థితి ఈ కర్కాటక రాశికి. మరి కుజుడు, రవి, శని, గురువు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహు కూడా బాగాలేడు. మరి 3, 4, 5, 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహుకేతువుల మధ్యలో పెట్టడమే పెద్ద బాధ. మరి ద్వాదశంలో గురువు ఉన్నాడు. విపరీతమైన దండ ఖర్చు, విపరీతమైన సమస్యలు, చెప్పడానికి వీలు కానటువంటి బాధలు, అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కావడానికి కూడా కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి. ఏ యాక్సిడెంట్ అయినా కూడా మరి మనిషి తిరుగుతూ ఉంటే మరి గంజి పోసుకొని అయినా బతకచ్చు. కనీసం మంచంలో ఉంటే రూపాయి ఎట్టా వస్తుంది. చాలా ఇబ్బందికరమైన టైము. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కానీ ఈ రాశి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ ఉంటారు, చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. ఇది కాకుండా మరి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు మీరు మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ఎందుకంటే కొన్ని వృక్షాలు ఇచ్చాడు, అవి దేవతా స్వరూపాలు. స్పర్శనం బిల్వవృక్షస్య, కళ్ళతో చూడటమే బిల్వవృక్షాన్ని. దర్శనం బిల్వవృక్షస్య, చూడటమే విశేషం. స్పర్శనం పాపనాశనం, తాకితే పాపం పోతుందిట. అఘోర పాప సంహారం. అఘోరం అంటే చెప్పరానటువంటి పాపం అన్నమాట. నోటితో ఉచ్చరించడానికి కూడా ఆ పాపం మనకు చుట్టుకుంటుందేమో అంత భయం కలుగుతుంది. అఘోర పాప సంహారం. ఏక బిల్వం శివార్పణం. 3 ఆకులతో కలిసినటువంటి మారేడు దళాన్ని పూజ చేస్తే ఈశ్వరుడికి మహాపాపాలు పోతాయి. పైన మారేడు దళాలు చాలా ఉన్నాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నారు. 3 దళాలే కాదు, 5 దళాలు ఉన్నాయి. 5 ఆకులతో కలిసిన దళ ఉంది, 9 ఆకులతో కలిసిన దళ ఉంది.
ఈ మధ్య ఆ దళాలు కూడా కొన్ని చోట్ల కనబడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి మహాపాపాలు పోవాలంటే ఈశ్వరార్చన తప్పి ఇంకొకటి లేదు. మారేడు దళాలతో ఈశ్వరార్చన చేయడం చాలా అవసరం. ప్రతి చోట కూడా మారేడు చెట్టుని పెంచడం చాలా అవసరం. ఎవరైనా సరే విపరీతమైన కష్టాలు వచ్చినవాడు, విపరీతమైన బాధలు వచ్చినవాడు, బతకడం చేతగాక బాధపడేవాడు ఎక్కడైనా సరే ఒక మారేడు చెట్టు వేయండి. ఆ మారేడు చెట్టు బతికిందాక చూడండి. అయితే ఆ చెట్టు పెద్దదయ్యే లోపల పురుగు చేరుతుంది. ఆ పురుగు చేరకుండా ఆ చెట్టును కనుక మీరు బతికించారు అంటే ఆ మారేడు దళాలతో ఎవరు పూజ చేసినా నీవు వృక్షం వేసిన ఫలితం నీకు ఎంతో ఉంటుంది. నీ వంశమే అభివృద్ధి పొందుతుంది. వంశం ఎట్లా ఉంటుందంటే చెట్టు మాను ఒకటే, పైకి వచ్చేప్పటికి అనేక రకాలైన చీకలు వస్తాయి, ఎన్నో మరి కొమ్మలు వస్తాయి. అంటే కొమ్మలు ఎట్లా ఉంటాయంటే ఒక తండ్రికి తల్లిదండ్రులకి 10 మంది పిల్లలు ఎట్లాగో ఒక చెట్టుకి 10 శాఖలు పిల్లల్లాగా. అటువంటి వృక్షాన్ని వేయటం, ఆ వృక్షాన్ని పూజించడం, మారేడు దళాలతో ఈశ్వరార్చన చేయడం ఇది చాలా విశేషమైంది. కాబట్టి ఈ కర్కాటక రాశే కాదు, ఈ చెప్పింది సింహరాశి వాడు కూడా చేయడం చాలా అవసరం. కాబట్టి ఈ కర్కాటక రాశి పూర్తిగా నష్ట కష్టాల్లో ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.